హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇట్లా మా వైపు తర్వాత మా బామ్మర్ది భార్య పిల్లగాళ్ళు అందరం అన్నవరం, వైజాగ్, సింహాచలం, తలుపురమ్మ దేవస్థానం ఇటు వెళ్తున్నాం. టైం అయింది ఆల్రెడీ. అయితే మీకు ఫుల్ వర్షం వస్తుంది. నాకేలేదు మీకు చెప్పుకోవాలనిపించింది. మ్యాటర్ ఏంటంటే మీరు టికెట్లు బుక్ చేసుకున్నాం ఎప్పుడు వారం రోజుల క్రితం. అవి బుక్ అయిపోయినాయి, టికెట్లు బుక్ అయిపోయినాయి, రిజర్వేషన్ అయిపోయినాయి, స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు వాన వస్తుంది, పోవాలా వద్దా, క్యాన్సిల్ చేసుకోవటమే కలవదు. మా బామ్మద్ది గారికి ఏమో వాడికి ఇక మళ్ళీ ఇప్పుడు పోతే తర్వాత రాడు. ఇక మా రోహన్ గారి ఇంట్లో ఉంచాము. వాడు మా అమ్మ మా చూసుకుంటారు. వాడు మా అమ్మ మా అయితే ఉంటాడు. ఇక ఏమైతే ఏమైనా కానీ దేవస్థానం కాడికి పోతున్నాం వర్షంలో. మీ దీవెనలు మాకు ఉండాలి ఫ్రెండ్స్. చల్లగా హ్యాపీ జర్నీ చెప్పండి. ఎందుకంటే మీరు ఈ వర్షంలో మాకు పోవటం సగం ఇష్టం ఉంటే సగం ఇష్టం లేదు. అయినా కూడా తప్పలేదు అనుకోకుండా ఏం చేదు కాకుండా బయటికి వెళ్ళాం. ఇక తర్వాత ఆ దేవస్థానాల కాడ దేవుళ్ళ దయ, మీ దయ, మీ దీవెనలు మాకు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించండి. హ్యాపీ జర్నీ అని చెప్పి క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అని చెప్పి తప్పందా. మా వాడికి లైట్ జలుబు చేసింది. మా అప్పుడు సిరప్ పోతుంది చూడండి. అయితే వాడు అందుకే తీసుకురావట్లా. ఇంకా వాడు లేకపోవడం మాకు చాలా కొంత బాధాకరమే. కానీ వాడిని చలికి వానకి తిప్పడం ఇంకా ఓకే. రెండు పూట ఉదయం సాయంత్రం తప్పందా. మా వాడికి ఒక ఫోను, ఒక టీవీ ఉంటే చాలు. వాడికి ఊరు లేకపోయినా కాదు. దా ఇప్పుడు వర్షం వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ బయట వర్షం వస్తుంది. ఈ బండి మీద ఖమ్మం పోవాలి 10 కిలోమీటర్లు బండి మీద మా యావని తడుచుకుంటూ పోయి రైలు ఎక్కాలి. ఎట్లా ఉంది చూసారా, మామూలు లేదు మా జర్నీ. వింత ప్రయాణం, వింతలో అయినా తప్పదు దేవుడి కోసం అంటే టికెట్లు బుక్ చేసుకున్నాం, తప్పట్లేదు. అయినా కూడా ఇష్టంతో పోతున్నాం. ఆ దేవుడు మాకు దారి చూపించాలి. కుక్క దా అయిందా, టైం అవుతుంది ఆడ. దెబ్బ తిను, దెబ్బ తింటుంది ఫ్రెండ్స్. ట్రైన్ వస్తుందని. ట్రైన్ టైం అయింది, బయట వర్షం వస్తుంది. మరి అది పరిస్థితి ఎట్లా? జిప్పులు ఫెయిల్ అయితే కలా అలా ఎన్ని బ్యాగులు చెప్తాను? ఎందుకు ఒక బ్యాగ్? ఒక్క బ్యాగులు అన్ని నిలబెట్టినావు కదా. 3 రోజులు జర్నీ. అయ్యేందుకు కల మొక్కజొన్న పేలాలు. ఓ దేవుడా ఫ్రెండ్స్, మా అయితే మొక్కజొన్న పేలాలు, పులిహార, ఇంకేంది శనక్కాయలు. నైట్ పూట పోయే జర్నీకి ఇన్ని అవసరమా కలా? ఎవడు మాత్రం ఆ బ్యాగు నా సాగుకు వచ్చింది మొత్తం 3 రోజులు. నా పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇత్తరాకులు కొన్నా, ఇత్తరాకులు, గిలాసులు, మంచి బాటిల్ కూడా కావాలా? హంబు నేను నాకొద్ది జర్నీ. నేను పోతా. మై పులిహార మనం బ్యాగులలో మోయేది కాదు చెప్పి నీకు. ఇంత ఒకటే బ్యాగులు గొడ్డలు బ్యాగులలో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ పులిహార మొత్తం కలుపుతుంది. మొన్న నిమ్మకాయ చేసిన పేరు అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? పేరు కాదా అంటే తెల్లారి బస్సు కాడ ఆగిపోయింది. బస్ లేట్ అయింది, అదే ట్రైన్ లేట్ అయింది. సరే కానీ ఇప్పుడు మనం పొద్దున్నే దిగుతాంగా. చెప్పు, రేపు ఉదయం 7 దిగుతాం. మరి అప్పుడు ఎట్టొస్తుంది పోగానే? అమ్మా మనమైతే ఆగొచ్చు, పిల్లగాళ్ళు అయినా ఆట ఆగుతారు. సరే కానీ